రండమ్మా. అయ్యో, అయ్యా ఏంటిది? క్షమించండమ్మా, ఇక్కడ చాలా రోజులుగా ఎవరూ ఉండటం లేదు. అందుకే ఇక్కడంతా చెత్త చెత్తగా ఉంది. అయ్యా ఇంటి మధ్యలో చెత్త లేదయ్యా, చెత్త మధ్యలోనే ఇల్లుంది. సుభద్ర, మాట్లాడకుండా ఉండు. పొండి. నేను అక్కడే చెప్పాను కదమ్మా, ఇల్లైతే మీ స్థాయికి తగ్గట్టు ఉండదని. కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. కొంచెమా? పర్వాలేదండి, లాడ్జ్లో రూమ్ దొరకపోవడం కంటే ఇదే కొంచెం బెటర్. అడ్జస్ట్ అవుతాం. అవును, ఒక్క రాత్రే కదా సుభద్ర. కరెక్టే బాబాయ్, మనమే కదా ఉండబోయేది. కాబట్టి మనమే ఇల్లు ఊడ్చి శుభ్రం చేసేద్దాం. ఉండడానికి చోటు దక్కడమే పెద్ద విషయం. అది కూడా మనమే చెయ్యాలా? అయితే మరి నేను బయలుదేరుతానమ్మా. వస్తానయ్యా, వస్తాను. పొండి. ఛ! అత్తయ్య, అత్తయ్య, ప్లీజ్ టేక్ ఇట్. ఇదిగోండి, తీసుకోండి. పట్టుకోండి అత్తయ్య. ఇదిగోండి, మీరు తీసుకోండి. ఏయ్, ఏంటిది? మా ఊళ్ళో దీన్ని చీపురు అని అంటూ ఉంటారు. అలాగే కొన్నిసార్లు చీపురి కట్ట అని కూడా అంటూ ఉంటారు. అదే మాకెందుకు ఇస్తున్నావు అంటున్నాను. షేరింగ్ ఈస్ కేరింగ్. అందరూ తలో పని చేస్తే చాలా మంచిది కదా. సారీ పిన్ని, మీరిద్దరు ఊడ్చేయండి. ఇదిగో తీసుకోండి, తీసుకోండి. అయ్యో, ఛ! సారీ అత్తయ్య. సారీ పిన్ని, మీరిద్దరు ఊడ్చడం మొదలు పెట్టేయండి. అయితే మరి అది. అయ్యోయ్యో, ఆవిడ కడుపుతో ఉన్నారు కదా, ఇలాంటి కష్టమైన పనులన్నీ చేయకూడదు కదా. తరచుగా కళ్ళు తిరిగి పడిపోతూ ఉన్నారు. అయితే నువ్వురా. నేనే కదా చెత్తంతా పడేయాలి, మాప్ తో ఇల్లంతా తుడవాలి. అయితే మరి మీరు మాప్ వేసేస్తారా చెప్పండి? ఇద్దరిలో ఎవరో ఒకరు ఒక పని చెయ్యాలి కదా. నేను ఊడుస్తాను. వద్దొద్దు, పర్వాలేదు, నేనే ఊడుస్తాను. సరే, అలాగే ఊడుస్తాను. మావయ్య, బాబాయ్, బాగా ఆకలిగా ఉంది. మీరిద్దరు వెళ్లి భోజనం తీసుకుని వస్తారా? సరే అమ్మా. శ్రీను, వెళ్దామా? అమ్మయ్యా, తప్పించుకున్నాను. అర్జున్, అభిబావా, మీరిద్దరూ ఇంట్లో బూజు దులిపేసేయండి. సరే, అది మేము చూసుకుంటాం. బూజు దులపడానికి కర్రలు తీసుకొద్దాం. సరే, పద. మీరు తొందరగా మొదలు పెట్టండి. మీరు ఊడిస్తేనే కదా నేను మాప్ పెట్టగలను. సత్య, దేవి అక్క, మీకు తరచుగా కళ్ళు తిరుగుతున్నాయి కదా, వామిటింగ్ కూడా అవుతోంది. స్పృహ తప్పి పడిపోతున్నారు. బాగా ఎక్కువ అలసిపోయినట్టున్నారు. మీరు అక్కడికి వెళ్లి కూర్చొని రెస్ట్ తీసుకోండి అక్క. వెళ్ళండి అక్క, వెళ్ళండి. నేను వెళ్లి మాప్తో తుడవడానికి కావలసిన ఏర్పాట్లు చూసేస్తాను, మీరు కానివ్వండి. ఆహా, చూస్తుంటే మనసు పొంగిపోతోంది. దీని వీడియో తీసి తనివి తీరా చూసుకుంటాను. అబ్బా, చెక్ బుక్ పట్టుకునే చేతులకి
చీపురిచ్చింది. దేవి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంకేమేం చెయ్యాలో. దాన్ని కూర్చోబెట్టి మనతో చెత్త ఓడిపిస్తుంది. ఇంట్లో ఒక్క పని చేయకుండా పని చేస్తున్నట్లు మోసం చేసి తిరిగే వాళ్ళం. ఏం చేస్తాం, ఇదంతా నా తల రాత. ఇక్కడికొచ్చి చెత్త ఊడవాల్సి వస్తుంది. అయ్యయ్యో, అయ్యయ్యో, అయ్యో, అయ్యో, ఏమైంది? అయ్యో, అయ్యో పిన్ని, ఏమైంది? ఆ? అమ్మా, ఏమైంది? ఏదో గట్టిగా అరిచిన శబ్దం వినిపిస్తోంది. మెంటల్ దానా, నా కాలికి మేకు గుచ్చుకుంది. మేకు గుచ్చుకుందా? నాకు ఒక్క మాటైనా చెప్పలేదు. ఇలా చూడవే, కాలికి ఎలా మేకు గుచ్చుకుందో. అయ్యో, నొప్పిగా ఉంది, రక్తం వస్తోంది. అయ్యో, 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 వదినా, వదినా, కాలికి రక్తం వస్తోంది. అయ్యో, వదినా. రక్తం కొంచెమే కదా వస్తుంది. దీనికి ఎందుకు ఇంత గట్టిగా అరుస్తున్నారు? ఇందుకే కాస్త చూసుకుని మరి పని చేయాలి. నువ్వు మాట్లాడతావు, ఏమైనా మాట్లాడతావు. ఇలా చూడు, మమ్మల్ని ఊడ్చమని చెప్పావు కదా, మేము ఊడ్చాం. మర్యాదగా నువ్వు వెళ్ళి మా పెట్టి తుడువు పో. పెరట్లోకి వెళ్లి చూశాను. అయ్యో. మాప్ కావాల్సినవి ఎక్కడా కనిపించలేదు. అయితే ఆ, మీరు ఊడిస్తే సరిపోతుంది. ఇల్లు ఇప్పుడు చాలా నీట్ గా కూడా ఉంది. అయ్యో, ఉక్కపోతగా ఉంది. ఫ్యాన్ ఉంది, స్విచ్ ఎక్కడా? ఆ! ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకలా అరిచావు? ఏమైంది సుభద్ర? స్విచ్ ఆన్ చేయడానికి వెళ్తే షాక్ కొట్టిందండి. ఎప్పుడు ఎందుకు నవ్వుతున్నారు? అది కాదు సుభద్ర, నువ్వే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇంట్లో స్విచ్ షాక్ కొట్టకపోతేనే ఒక పెద్ద షాక్ న్యూస్. కరెక్ట్, తప్పు. కరెక్ట్. పాత వైరింగ్ కాబట్టి షాక్ కొడుతుందమ్మా. చెయ్యాల డైరెక్ట్ గా పెట్టకూడదు. అయ్యో అయ్యో, ఈ శబ్దంతో నాకు తలపోటు వచ్చేలా ఉంది. ఆ ఫ్యాన్ ఆపండి. వదినా, అయ్యో, రాత్రంతా ఉక్కపోతతో అల్లాడుతా. ఒక్కపోతైనా పర్వాలేదు, కానీ ఈ శబ్దం వింటుంటే చెవుడు వచ్చేలా ఉంది. ముందు అది ఆపు సుభద్ర. సరే వదినా. అయ్యో, ఏంటమ్మా సుభద్ర, మళ్ళీ ఏమైంది? ఏమ్మా, ఇప్పుడే కదా నీకు షాక్ కొట్టింది. అయ్యో, మర్చిపోయాను. లేదా అనువమ్మా. జరిగే చెడంతా నాకు మాత్రమే ఎందుకు జరుగుతుంది వదినా? మీ జాతకం అలాంటిది పిన్ని. హా? ఏయ్, నాకు బాగా దాహంగా ఉంది, మంచినీళ్ళు కావాలి. నాకు కూడా దాహంగా ఉంది. నాకు కూడా అమ్మా. నీళ్ళు మధ్యాహ్న భోజనం అప్పుడు తీసుకొచ్చిన మంచినీళ్ళ బాటిల్ ఖాళీ అయింది. కార్లో ఒక మంచినీళ్ళ బాటిల్ ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను.